ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక ఈరోజు ఈవినింగ్ తీసిన వీడియో ఇది. ఇంక జానునైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. ఆ పిల్ల అయితే వీడియో తీస్తుంటే ఎలా చూస్తుందో చూడండి. ఇంక స్కూల్ నుంచి వచ్చేసి ఇంక ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఆకలేస్తుందమ్మా అని అడిగింది. సరే ఇంకా అలబొద్దు అన్నం పెట్టేద్దాంలే అనేసి ఇంక మధ్యాహ్నం అయితే గోబీ రైస్ చేశాను. ఈ పిల్ల పెడుతుంటే నాకు ఎక్కువొద్దు ఎక్కువొద్దు అన్నది. సరే అని చెప్పి చిన్న బౌల్‌లో ఏసి అయితే పెడుతున్నాను. ఎంతమందికి గుర్తుంది స్కూల్ నుంచి రాగానే అలబొద్దు తింటాం గదా! అసలు ఇప్పుడంటే స్నాక్స్ అవి ఇవి అంటున్నారు గానీ, ఒకప్పుడు స్కూల్ నుంచి రాగానే ఇంక మధ్యాహ్నం అన్నమే అలబొద్దనమాట. దాన్ని అలబొద్దు అని అంటారు మా సైడు. మరి మిగతా వాళ్ళైతే ఏమంటారో నాకు తెలీదు. ఇంక జానుకైతే ఈరోజు ఆ గోబీ రైస్ పెడుతున్నాను. ఇష్టంగా తింటుంది. ఇంకా ఆ తర్వాతయితే కాస్త ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంక తననైతే ట్యూషన్‌కైతే తీసుకెళ్ళిపోతున్నాను. "ఏమక్కా పాప ట్యూషన్ పంపిస్తున్నావు నువ్వు చెప్పుకోవచ్చు కదా!" అని అంటారా? ఏం చేస్తాను కొంచెం హెల్త్ సెట్ అయ్యే వరకు మాత్రం తప్పదు. నాకు ఊరికే కోపం వచ్చేస్తుంది. అందుకే నేను ట్యూషన్స్ కూడా ఆపేసాను. ఇంక జానుని కూడా అందాక ట్యూషన్‌కి పంపించేద్దామనైతే ఆ పిల్లని కూడా ట్యూషన్‌కి పంపించేస్తున్నాను. ఇంకా జానుని ట్యూషన్‌లో దించొచ్చిన తర్వాత ఇంక నా మనసే తాగదు కదా! కాస్త రైస్ అయితే ఉంది. సరే మనం కూడా కానిచ్చేద్దామనైతే ఆ రైస్ నేను కూడా యేసుకున్నాను. ఇంక ఫైనల్‌గా నేను కూడా తినేసాను. ఈరోజు ఫుల్లుగా యేసేసానబ్బా! నచ్చిన రైసు. ఇలాంటి నచ్చిన ఫుడ్ అయినప్పుడు మాత్రం పొట్టకు చూసుకొని యేసి పడేస్తుంటాను. ఇంక తినేసిన తర్వాత అయితే మాత్రం ఫస్ట్ ఇల్లయితే తుడిచేస్తున్నాను. ఇవతల వాకిలి తుడిచేసుకుంటున్నాను ఈరోజైతే మాత్రం. "ఏమక్కా ఈరోజు తుడుస్తున్నా అంటావు, రోజు తుడవా ఏమి" అనంటే, రోజు తుడుస్తాను. కాకపోతే ఫ్లోలో అలా వచ్చేసింది. చాలా వరకు మాకు వాచ్‌మెనే క్లీన్ చేస్తారు. కాకపోతే పిల్లలు నడిచి, నడిచి డస్ట్ ఉంది అని అనిపించిన రోజు మాత్రం క్లీన్ చేస్తాను. చాలా రోజులైందబ్బా బయట ముగ్గయితే పెట్టట్లేదు. నాకేంటంటే ముగ్గు పెట్టిన దగ్గర చెప్పులు విడిస్తే మాత్రం నాకు ఆ ప్లేస్‌లో మరి ముగ్గు పెట్టలేను. అదేంటో మరి నాకు ఆ ఫీల్ ఇంకా. కొంతవరకైతే ముగ్గు పిండితోటైతే ముగ్గు పెడతాను. నడిచే ప్లేస్‌లో మాత్రం చాక్ పీస్‌తో వేసేస్తాననమాట. ఇంకా ఫైనల్‌గా ముగ్గయితే ఇలా పెట్టేసుకున్నాను. నాకు ముగ్గు పెట్టుకున్నానంటే మంచిగా పసుపు రాసి పెడతాననమాట. ఆ స్మెల్ అనిపిస్తది. చాలా పాజిటివ్ ఫీల్ ఒస్తది ఇంట్లో ఎంటర్ అవ్వగానే. ఇంకా మొత్తం ఇవంతా మాప్ పెట్టేసాను. ఈరోజు ఈవినింగే చేశాను పనంతాను. చాలా వరకు 2 డేస్ నుంచి కొంచెం బాగోట్లేదు. ఇంకైతే మార్నింగ్ తోమేసిన గిన్నెలన్నీ ఫస్ట్ పేర్చేసుకుందామనైతే పేర్చేసుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ తిన్న తర్వాత త్వరగా పడుకుండిపోయాను. పడుకున్న తర్వాత జాను వచ్చేయడం ఇంక అంతా అవ్వడం వల్ల ఇంక సింక్ అయితే క్లీన్ చేసుకోలేదు. అదే కిచెన్‌లండి. ఇంకా ఫస్ట్ స్టవ్ అంతా తుడిచేసుకొని గిన్నెలైతే క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే 2 డేస్ నుంచి నాకు బద్ధకం వచ్చిసిందేమో అని తెగ ఫీల్ అయిపోయాను. కాదబ్బా! కొంచెం నీరసం అయితే వచ్చింది. ఎందుకంటే నైట్ టైమ్ కూడా నిద్ర పట్టట్లేదు. దానివల్ల అర్థమైంది. ఏమో మెడిసిన్ పవర్ తగ్గిందో ఏమో మరి. 2 డేస్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ ఇలానే ఉన్నానంటే హాస్పిటల్‌కైతే వెళ్లి ఒకసారి చెక్ చేపించుకోవాలి. ఇంక ఇంతలోనైతే గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. అసలు థైరాయిడ్ అంటే అది జస్ట్ ఒక నార్మల్ ప్రాబ్లమ్. కానీ దాన్ని సరైన టైం గుర్తించకపోతే మాత్రం చాలా సివియర్ చేసేస్తది. ఎందుకంటే నేను స్టార్టింగ్ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో చూడండి నేను ఎలా ఉంటానో. 4 మంత్స్‌లో 15 కేజెస్ లాస్ అయిపోయాను. నా పైన ఎంత ప్రభావం పడుంటదో మరి మీరే చూసుకోవాలి. థైరాయిడ్ నేను హై లెవెల్‌కెళ్ళిపోయే వరకు నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. ఇప్పటికి గూడా నేను ఇంకా క్యూర్ అవ్వలేకపోయాను. అసలు ఒకప్పుడు రోజులు వేరు. చిన్నది బాడీలో చేంజ్ వచ్చినా సరే పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఎందుకంటే నేను చాలా వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి ఈ మాట వస్తుంది నా నోటి నుంచి. ఇంకా చాలా వరకు సరైన హాస్పిటల్ చూపించుకున్నాను. ఇంకా 1 ఇయర్‌లోనే నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను కూడాను. అది నాకు చాలా హ్యాపీ ఇంకా. కాకపోతే అప్పుడప్పుడు నీరసం వస్తా ఉంటుంది. ఇంక దాని గురించి అంటే ఆయన "కొంచెం టైం పడతదమ్మా. నువ్వు త్వరగా తెలుసుకోలేకపోయావని" అన్నారు. సరే ఇంతలోనైతే రైసు, రసం అయితే పెట్టేసాను. ఈరోజైతే ఆలు గ్రీన్ పీస్ కర్రీ చేద్దామనైతే డిసైడ్ అయ్యాను. ఇంక ఈ బెల్లం ఉంది కదా! జానుకైతే నువ్వులుండలు చేద్దామనైతే తీసుకున్నాను ఈ బెల్లము. ఆ పిల్లకి తరచు కాళ్ళు నొప్పులొస్తున్నాయి. మొన్న హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఎళ్తే జంక్ ఫుడ్ ఇవ్వకండమ్మా అన్నారు. ఈ బిస్కెట్‌లు, చాక్లెట్‌లు ఇవి గూడా ఇవ్వకండి అని అన్నారు. ఇంతలో మా వారైతే వచ్చేసారు. సరే ఆ పిల్లకైతే నేను అవేమి ఇవ్వడం అయితే ఆఫ్ చేశాను గానీ, మా మదర్ అయితే మన ఊరు నుంచి వచ్చేటప్పుడు నువ్వులు తీసుకొనొచ్చారు. అమ్మ మంచిగా పిల్లకి నువ్వులుండలు చేసి పెట్టమ్మా బెల్లంతోటి మంచిది కదా అన్నారు. సరే అని చెప్పేసి నేను చాలా వరకు ఆ పిల్లకి బయట ఫుడ్ ఇవ్వకుండా ఇంట్లోనే ఫుడ్ రెడీ చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఈ కాలు పీకులంటే ఎదుగుతున్న పిల్లలు పాపము ఆ పిల్ల నైట్ పూట అవస్థ పడుతుంటే చూడలేకపోతున్నాను. ఇంకా అందుకే బెల్లం గూడా తీసుకొచ్చాను. పంచదారతో కాకుండా కొన్ని కొన్ని ఐటెమ్స్ బెల్లంతో గూడా చేస్తే కొంచెం బెటర్ గదా! అని జెప్పేసి బెల్లమైతే తీసుకొచ్చాను. అసలు ఏమంటారు చెప్పండి? ఇలా కాలు పీకులు అవన్నీ వస్తే పిల్లకి కాల్షియం ఉన్న ఫుడ్ అయితే ఇమ్మంటారు కదా! మిల్క్ ఇమ్మంటారు కదా! మొన్న డాక్టర్ గారైతే మిల్క్ అస్సలు ఇవ్వద్దని చెప్పేసారు. ఏంటో మరి అసలు ఏం తినాలో, ఏం తినొద్దో గూడా తెలియకుంటుంది పిల్లలకి. సరే కానీ మన చేత్తో వండి పెట్టేదే శుభ్రంగా వండి పెడితే చాలు. ఎంతైనా చిన్న పిల్లలు బిస్కెట్‌లు అడుగుతారు, చాక్లెట్‌లు అడుగుతారు. నేనైతే జానుకి అవైతే ఒక లిమిట్‌లో పెట్టేసాను.
అంటే రేర్‌గా ఇస్తున్నాననమాట. తరచూ నేనైతే ఎప్పుడు ఇవ్వను. మా హస్బెండే అసలు ఆయన తెలియకుండా ఇచ్చేస్తా ఉంటారు. పిల్ల ఆరోగ్యంతో ఆటలు ఆడుకోకూడదు. ఎంత చెప్తే మాత్రం ముద్దు ముద్దు వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టేంతలా ఉండకూడదు. ఇంతలో అయితే రైస్ వార్చాను గానీ దబ్బున పడిపోయింది. నా మనసులో నడుస్తూనే ఉంది. ఈ రైసు పడతదా? పడతదా? అనుకునే ఉన్నా. అది అలాగే దబ్బున పడ్డది. ఇంకైతే ఒక గ్లాస్ పెట్టేసి మళ్ళీ పెట్టేసాను. కొంచెం జాను తినేంత రైస్ అయితే ఒలిపింది. సరే దానికైతే మరేం చేయలేను. ఇంతలో రసం కూడా తాలింపు పెట్టేసాను. ఇంకా మా అమ్మయితే కాలు పీకుల విషయంలో ఒకటే అన్నారు. "ఎదుగుతున్న పిల్లలకి కాళ్ళు పీకుతాయమ్మా. చిన్నప్పుడు నీకు గూడా పీకేవి. కాపోతే నీకు తెలీదు గాబట్టి నీకు జాను విషయంలో కంగారు పడుతున్నావు. అలా ఏమి ఇదవ్వకు. అదేం లేదు సెట్ అయిపోతాయి. సరిగ్గా మంచి ఫుడ్ ఇస్తా ఉండు పిల్లకి. ఇలా ఉండలు గట్ట చెయ్యు. పల్లి ఉండలు, నువ్వుల ఉండలు ఇవన్నీ చెయ్యు. నీ చిన్నప్పుడైతే మేము ఏటిచ్చిందే లేదమ్మా. మీరు ఆ గింజని తినే బతికారు. అవే సర్దుకొని ఒక టైం వచ్చేసరికి ఆళ్ళకేటి లేదని అన్నది. కానీ రోజులు అలాంటివబ్బా అన్నిటికి భయపడే టైం అయిపోయింది. సరేలే ఇంకా నేనైతే మంచిగా ఫుడ్ పెడదాంలే అనైతే ఎప్పుడు మంచిగానే పెడుతున్నానులెండి. కాకపోతే ఇంకొంచెం హెల్తీగా ఇద్దామని చెప్పేసైతే డిసైడ్ అయ్యాను. ఈ ఆలు గ్రీన్ పీస్ కర్రీ అయితే మాత్రం టిఫిన్ అంటే చపాతీ, పూరితో మాత్రం ఎక్సలెంట్ అబ్బా! రైస్ కన్నా. నాకైతే మాత్రం నచ్చుతుంది ఈ మధ్య. కానీ ఆలు ఎక్కువ తినొద్దు. కానీ ఎక్కువ ఏం తినట్లేదులెండి. అప్పుడప్పుడు రేర్‌గా అలాగనమాట. ఇంక ఈ చాక్లెట్‌లు, బిస్కెట్‌ల విషయంలో మా వారిని నేను ఆపలేకపోతున్నాను. అందుకే జాను సైడ్ నుంచే నరుక్కొచ్చా. ఒకటే అన్నా, "నువ్వేమైనా నాకు తెలియకుండా చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఏమైనా తిన్నావని నాకు తెలిసిందా? మీ స్కూల్లో మీ టీచర్‌కి కంప్లెయింట్ చేసేస్తాను నీ పైన. వాళ్ళే చూసుకుంటారంటే" ఏడుపు గోలెట్టేసింది. "వద్దమ్మా, చెప్పకమ్మా, చెప్పకు. మా టీచర్ నన్నేమనరు. నువ్వేమైనా అన్నావంటే ఆవిడ నన్ను తిడతారు. నువ్వు చెప్పకంటే" ఆ పిల్లంతట ఆ పిల్లే మానేసింది. ఇంకా మానేయడం అంటే పూర్తిగా కాదులెండి. ఎప్పుడో ఒకసారి అయితే మాత్రం ఇస్తాను. నేను తనకదే చెప్పాను. పూర్తిగా మానేయను. కానీ రోజు తినొద్దని చెప్పాను. ఇంక వాళ్ళ డ్యాడీ గూడా అంటున్నారు, "కొనమని అడగట్లేదమ్మా" అని. "నాయనా కొనమని అడగట్లేదు అనకు. నువ్వు చెడగొట్టకు. దానికి ఎలాగోలా నచ్చజెప్పుకున్నా నేను" అనంటే, "సరే సరేలేమ్మా మీ ఇద్దరికి అంత దచ్చతయినప్పుడు నేనెందుకు సెడ్డవ్వాలి? నేను కొననులే అయితే" అని అనేసారు. కానీ ఈయన్ని నమ్మేదానికి నాకైతే నమ్మకం లేదు. ఇంక ఈ కర్రీ అదంతా ఇటువైపు అవుతుంటే మళ్ళీ సింక్‌లో గిన్నెలు అవుతున్నాయి కదా! అవైతే నేనింక క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వంట చేసినంత సేపు ఉన్న ఓపిక తర్వాత ఉంటదో ఉండదో నాకే నమ్మకం లేకుండా పోతుంది. ఇంక అందుకే ఇదంతా అయ్యేలోగా సింక్‌లో గిన్నెలన్నీ క్లీన్ చేశాను. ఆల్మోస్ట్ ఇంక కర్రీ అయితే వేగిపోయింది. ఈ కర్రీకైతే ఏం మసాలాలు వేసుకోవద్దు. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా అంతే. అది చాలింక దీనికి మంచి టేస్ట్ తీసుకురావడానికి. అన్నీ ఏసామనుకోండి టేస్ట్ ఎటు ఎళ్ళిపోద్దో తెలీదు. చాలా వరకు ఏ కూరని ఎంతవరకు వండాలో అంతవరకు వండుకోవడమే బెస్ట్. అంతకు మించి చేయాలని ట్రై చేసామా అదేదో తేడా కొట్టద్ది. నేను అందుకే చాలా వరకు దేనికి మసాలాలు అవసరమైతే దానికే వాడతా. లేకపోతే ఆపేస్తా. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే కుక్ అయిపోయింది. చూడండి మంచిగా. ఇప్పుడు చూడండి మార్కెట్‌లో అయితే ఆ కలరేసిన గ్రీన్ పీసే దొరికేది. నాకు తీసుకోవడానికి మనసు ఒప్పేది కాదు. ఇప్పుడిప్పుడే చక్కగా బఠానీలయితే మాత్రం ఆ చిక్కుడులాగా వస్తున్నాయి. నాకైతే వాడేదానికి చాలా హ్యాపీ అనమాట. ఇంతలో కర్రీ అయితే కంప్లీట్. ఇంక ఇదిగోండి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. అంటే జస్ట్ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి అలా తుడిచేసాను. ఎందుకంటే మళ్ళీ తిన్న తర్వాత అవుతాయి కదా! అందుకే. ఇంకా అయితే మాత్రం ఆల్మోస్ట్ పనంతా కంప్లీట్ అయిపోయింది. వంట అయిపోయింది. సింక్‌లో గిన్నెలు క్లీన్ అయిపోయినాయంటే ఆల్మోస్ట్ పనంతా అయిపోయినట్టే. 8 అయ్యేసరికి ఇంక పనంతా కంప్లీట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.